రాజ్యాధికారిగా రాజ్యాధికారాన్ని చేపట్టి తదనంతరం తన మగ వారసులకు రాజ్యాన్ని అప్పచెప్పేటువంటి బాధ్యత రాచరికపు వ్యవస్థలో ఉంటుంది. కానీ మన దగ్గర ఉన్నటువంటి జీవన్ ఉమాంగ్ పాలసీలో రాచరికపు పరిపాలనను మించిన అధికారాన్ని కలిగి ఉంది. జీవన్ ఉమాంగ్ పాలసీలో రాచరికపు పరిపాలనను మించిన అధికారాన్ని కలిగి ఉంది. ఎలా అంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి రాచరికపు అధికారం మగ సంతానానికి మాత్రమే. మిత్రమా, మగ సంతానానికి మాత్రమే. కానీ ఈ జీవన్ ఉమాంగ్ పాలసీలో ఆడ సంతానానికి కూడా అర్హత కలిగి ఉన్నది. మిత్రమా, ఆడ మగ తేడా లేదు, ఇద్దరూ అర్హులు.